మారు మనస్సు, రిపెంటెన్స్, మనస్సు మారాలి. మనస్సు మారితేనే ఆశీర్వాదాలు. మనస్సు మారకుండా నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేయి, మనస్సు మారకుండా నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉండు, మనస్సు మారకుండా నువ్వు మోకరించి గంటలు గంటలు ప్రార్థన చేయి, ఆ మారు మనస్సుకు తగిన ఫలాలు మనం పొందుకోలేము. మారు మనస్సు పొందుకోకపోతే, ఎప్పుడైతే మనం మారు మనస్సు పొందుకుంటామో దానికి తగిన ఫలాలు పొందుకుంటాం, ఆశీర్వాదాలు పొందుకుంటాం. అందుకే మరి ప్రభు యొక్క మనస్సును మనం అర్థం చేసుకోవాలి. ప్రభు యొక్క మనస్సును మనం అర్థం చేసుకుంటే మనము మారు మనస్సు పొందుకుంటాం. ప్రభు యొక్క మనస్సును ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో, ప్రభు యొక్క ఆ పోలికను, ప్రభు మన కొరకు చేసిన త్యాగమును, ప్రభు మన కొరకు చేసిన ఆ గొప్ప యాగమును మనం అర్థం చేసుకుంటే మనము మారు మనస్సు పొందుకుంటాం. ప్రభువా, నాలాంటి వాని కొరక నాయన నువ్వు ఇంత వేదన పడ్డావు, నాలా